దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 6 నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. అతడు చెప్పిన మాటల యందు ఏకమనస్సు లక్ష్యముంచగా ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగెను. ఫిలిప్పు యోదయ సమరయ పట్టణంలో సంచారం చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. యోదా యెరూషలేము ప్రాంతంలో గొప్ప హింస కలిగినప్పుడు చెదిరిపోయారు విశ్వాసులు అందరూ కూడాను. అయితే ఫిలిప్ అయితే సమరయ పట్టణానికి వచ్చి ఆ సమరయ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్య క్రీస్తుని దేవుని రాజ్యం గురించి చాలా బలంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఎంతో బలంగా ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ సమరయ పట్టణంలో ఉన్నటువంటి అనేకులు యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ పట్టణంలో చాలామంది ఫిలిప్పు చెప్పిన మాటల యందు ఏకమనస్సుతో లక్ష్యం ఇచ్చినప్పుడు అక్కడ అపవిత్రాత్మలు పారిపోయాయి. అలాగే కుంటివారు స్వస్థత పొందారు. అలాగే పక్షవాయు గలవారు స్వస్థత పొందారు. ఇలా ఆధ్యాత్మికంగా అలాగే ఫిజికల్గా భౌతికంగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడు స్వస్థతలు పొందుకుంటున్నప్పుడు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగాను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎంతో సంతోషం ఆ పట్టణం అంతా నిండిపోయింది. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి వారి హృదయాల్లో చోటు ఇచ్చినప్పుడు. ఫిలిప్పు చాలా బలంగా వాడబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వారు స్వీకరించి ఆ మాటలకు లోబడినప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగాయి. విషాదంతో నిండిన ఆ పట్టణం, నిరాశ నిస్పృహతో ఉన్న ఆ పట్టణం, దేవుని వాక్యం ఎరగలేనటువంటి ఆ పట్టణం, దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న పట్టణం, ఈ దినాన అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయనే ప్రభుని, యేసయ్య క్రీస్తుని వారు ఎరిగి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు. వారి హృదయాల్లో స్వస్థత పొందుకున్నారు. అలాగే భౌతికంగా స్వస్థత పొందుకున్నారు. కుంటివారు అలాగే పక్షవాయు గలవారు అనేక మంది స్వస్థత పొందుకున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అపవిత్రతతో పట్టిన వారు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుని వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వారు ఏకమనస్సుతో దేవుని వాక్యానికి వాడు చోటు ఇవ్వడం వల్ల వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు దేవుడు. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు. ఆదిమ సంఘంలో జరిగించిన కార్యాలే ఇదేనన్నా దేవుడు మీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఏకమనస్సుతో మనం దేవుని వాక్యం మీద ఆధారపడినట్లయితే, దేవుని వాక్యానికి మన హృదయాల్లో చోటిచ్చినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాను ప్రభుని మీ జీవితాన్ని దేవునికి అప్పగించి ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి మనం జీవించినట్లయితే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. అయితే పరిపూర్ణంగా దేవునికి మనం అప్పగించుకుందాం. దేవుని వాక్యానికి మనం పరిపూర్ణంగా లోపడదాం. ఏకమనస్సుతో దేవుని వాక్యానికి చోటిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి,
ఇదిగో ప్రభా, ఈ దినాన ఫిలిప్పు చేసిన పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. యూదా యెరూషలేం పట్టణాల్లో చెదరిపోయిన విశ్వాసులు ప్రభా, ఆ సమరయ పట్టణంలో కూడా చాలామంది ఈ వాక్యానికి ఎరగలేని వారు ఉన్నారు ప్రభా. అలాంటి ప్రాంతానికి వచ్చి ఫిలిప్పు మీ బలమైనటువంటి వాక్యాన్ని అందించినప్పుడు ప్రభా, వారు ఏక మనసుతో ఆ మాటలు స్వీకరించినప్పుడు అపవిత్రాత్మలు పెట్టిన వారు, కుంటివారు, పక్షవాయం గలవారు స్వస్థత పొందినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగిందని మేము విన్నాం ప్రభా. అలాగే మా జీవితంలో, మా వ్యక్తిగత కుటుంబ జీవితంలో ప్రభా, మీ ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఏక మనసుతో మీ వాక్యానికి చోటిచ్చి మా జీవితంలో స్వస్థతను పొందుకొని, అలాగే ప్రభా అనేక మంది జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆనాడు ఫిలిప్పుని వాడుకున్నట్లుగానే మమ్మల్ని కూడా వాడుకో ప్రభా. అలా వాడబడడానికి మా జీవితాలు పరిపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా జీవితకాలమంతా, మా బ్రతుకాలమంతా మీ వాక్యానికి పరిపూర్ణంగా చోటిచ్చి మీ అధికారంగా లోబడి మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.